శ్రీ గురుభ్యో నమః. ఒకనాడు రామేశ్వరంలో అగ్నితీర్థానికి ఎదురుగా సముద్ర తీరంలో ఆశంకర మఠం నిర్మించాలని స్వామివారు సంకల్పించారు. మండపం అగ్రభాగంలో ఆదిశంకర భగవత్పాదుల విగ్రహము, ఆయన నలుగురు శిష్యుల విగ్రహాలు నెలకొల్పడానికి నిశ్చయించారు. చెరువురాతితో తయారు చేసిన ఆ 5 విగ్రహాలు ఒక్కొక్కటి మనిషి ప్రమాణం కంటే పెద్దగా ఉన్నాయి. మంటపంతో పాటు విగ్రహాలు తయారు చేసే మొత్తం పని శ్రీ సుబ్బయ్య స్థపతి గారికి అప్పగించారు. పుణ్యకార్యం కావడం చేత మొత్తం బాధ్యత స్వామివారు ఆయనపై పెట్టడం వల్ల భక్తితో పనిలో దిగారు. అప్పుడప్పుడు కంచికి వెళ్ళేవారు. మఠంలో స్వామివారిని సందర్శించి మంటపం పని గురించి వివరించి చెప్పేవారు. ఆ సందర్భంలో ఒకసారి స్వామివారికి ఆయనకు సంభాషణ ఈ విధంగా జరిగింది. స్వామివారు, "ఏం స్థపతి, ఎట్లా నడుస్తున్నది మండపం పని? అనుకున్నట్టు జరుగుతున్నదా? అక్కడ నీకు ఇబ్బంది ఏమీ లేదు కదా? సౌకర్యాలన్నీ ఉన్నాయా? మనం పెట్టుకున్న ముహూర్తానికి మొత్తం పని పూర్తి అవుతుందా?" అని అడిగారు. స్థపతి ఈ విధంగా సమాధానం చెప్పారు. "స్వామి, అన్నీ సాఫీగానే జరుగుతున్నాయి. మాకు ఏ కొరత లేదు. తమ దయా కామాక్షి అమ్మవారి కటాక్షం ఉంటే మనం పెట్టుకున్న ముహూర్తం నాటికి అంతా సిద్ధమవుతుంది. కానీ చిన్న ఆటంకం వచ్చింది. శంకర్ల వారి విగ్రహం నేనే స్వయంగా చెక్కుతున్నాను స్వామి. ఇన్నాళ్ల బట్టి పని చకచకా సాగుతూనే వచ్చింది. అయితే విగ్రహానికి ముఖం మీద కంటికి సమీపంలో అంగుళం వెడల్పున ఒక నల్ల మచ్చ కనిపించింది. అది రాతిలోనే ఉన్నది. ఇంతకాలంగా అది పైకి రాలేదు. ఇప్పుడే బయటపడింది. అది ఎంత లోతుగా ఉన్నదో చెప్పలేను. కొంత చెక్కి చూశాను, తగ్గటం లేదు. ఏమి చేయడానికి తోచడం లేదు. ఆ అభ్యంతరం ఒకటి తీరిపోతే విగ్రహాలన్నీ ముహూర్తం నాటికి తయారైనట్లే. ఇది నిజమైన ఆటంకమే. అందులో మూల విగ్రహానికి ఇంకో చోట గాక నొసట మీదనే ఆ మచ్చ ఉండరాదు. నిజమే, కాని ప్రయత్నం చెయ్యి. అమ్మ అనుగ్రహిస్తే అంతా అనుకూలంగా జరగవచ్చు." స్థపతి స్వామివారికి నమస్కారం చేసి సెలవు తీసుకుని రామేశ్వరం వెళ్ళారు. నెల రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కంచికి వచ్చి మఠంలో స్వామివారి దర్శనం చేశారు. మండపం పని ఏదేది ఎంతవరకు వచ్చిందో సవిస్తరంగా స్వామివారికి నివేదించారు. అంతా విని స్వామివారు అడిగారు, "సరే గాని కిందటిసారి నీవు వచ్చినప్పుడు శంకరుల విగ్రహానికి నష్టపై రాతిలో మచ్చ కనిపించిందన్నావు కదా, అది ఏమైంది? దాని సంగతి చెప్పలేదు" అని అడిగారు. స్థపతి నవ్వుతూ, "చాలా వరకు తగ్గింది స్వామి, కొంచెమే ఉంది" అని చెప్పారు. "సరే, నీవు చేయవలసిన ప్రయత్నమంతా చేస్తూ ఉండు. దాని సంగతి విచారించకు, ఇక వెళ్ళు" అని స్వామివారు స్థపతిని పంపించారు. స్వామి దగ్గరికి స్థపతి కంచికి 3-4 సార్లు వెళ్ళారు. స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా స్వామివారు ఆ మచ్చ ఎంతవరకు తగ్గిందో అడుగుతూ ఉండేవారు. చివరకు మండపం ప్రారంభోత్సవం జరగవలసి ఉన్నది. చివరిసారిగా స్థపతి స్వామివారిని దర్శించడానికి వెళ్ళారు. మళ్ళీ స్థపతిని, "ఏమైంది విగ్రహం ముఖం మీద ఆ మచ్చ?" అని అడిగారు. స్థపతి కళ్ళ నిండా నీళ్లు నిండాయి. స్వామికి సాష్టాంగనమస్కారం చేసి, "స్వామి, స్వామి, వెంట్రుక వాసి కూడా లేకుండా మచ్చ పూర్తిగా మాయమైంది. ఎల్లాం స్వామి అనుగ్రహందా" అంటూ అంతా స్వామివారి అనుగ్రహం అంటూ ఆనంద బాష్పాలు తుడుచుకున్నాడు. జయ జయ శంకర, హర హర శంకర.